బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. ఇవాళ ఒక పాతకాలపు వంటకం చేసుకుందామండి. పాలకాయలు వినుంటారు, జిల్లేడికాయలు పాలకాయలు అవి చేసుకుంటాం కదా. ఈ పాలకాయల్ని బియ్యపిండితో చేస్తాం. అట్టే జబ్బు చేయదు, ఏమి ఇబ్బంది ఉండదు. హాయిగా సాయంకాలం పూట ఒక గుప్పెడు ప్లేట్లో పెట్టుకుంటే టకటకా వెళ్ళిపోతాయి. పెద్ద క్యాలరీస్ ఏం రావు. ఆయిల్లో ఫ్రై చేసినా కూడా దీనివల్ల మనకి ఆరోగ్యం చెడిపోయేది ఉండదు. పిల్లలు మరి 4 కరకరలాడిచ్చినా ఏం ప్రాబ్లం ఉండదు. అంటే పొట్ట చెడదు. బియ్యపిండి కావాలంతే మనకి. ఈ బియ్యపిండిలో ఏం చేస్తాం మనము, ఇది వరకు ఏం చేసేవాళ్ళు అంటే 2 రకాలుగా చేస్తారండి. బియ్యపిండిలో వేడి నీళ్ళు పోసి కలపడం ఒక పద్ధతి అయితే, పిండినే వేడి నీళ్ళల్లో పోసేసి అంటే నీళ్ళల్లో పోసి మనం అప్పాల పిండి ఉప్పుతాను చూడండి, అలా ఉప్పి చేసుకోవడం ఒక మెథడ్. మాలతి చంద్రు గారు అయితే ఉప్పి చేయండి, అదైతే చాలా బాగుంటుందని చెప్తారు. ఆవిడ పుస్తకాల్లో బాగా కనపడుతుంది. నాకు ఈ వేడి నీళ్ళు పోసింది అప్పటికప్పుడే చేసుకోవాలి. ఎవరు సహాయం దొరకలేదనుకోండి, అప్పుడు భలే కష్టంగా ఉంటుందండి. ఈ పాలకాయలు వీటికి ఏంటంటే వెన్నుండలు, వాటికి 2 మనుషులు ఉండాలి, 3 అందరు కలిసి కూర్చుని ఉండలు చేయాలి, బుజ్జి ఉండలు చేయాలి కదా. కొంచెం టైం పడుతుంది. చేసి చూద్దాం. సింపులేనండి, పెద్ద విషయం కాదు. దీనికి మనం ఒక పావు కిలోనే తీసుకుంటున్నా. ఒక ½ కేజీ, 1 కేజీ పిండి చేస్తే మాత్రం మన ఇంట్లో 3 ఉండాలి. చిన్న చిన్న పిల్లలు ఉంటే చక్కగా పిల్లలకి ఉండలు చేయడం సరదాగా ఉంటుంది, వాళ్ళతో చేసేయచ్చు. ఈ బియ్యపిండి తీసుకుందాము. బియ్యపిండికి ఇది ఏంటంటే మన మరపిండేనండి, గిర్నీలో పోసిన పిండే. కొనుక్కొచ్చిన పిండి కాకుండా మనమే బియ్యం శుభ్రం కడిగి ఆరబోసేసి ఒకసారి కడిగి ఆరబోసుకుని గిర్నీలో పట్టించుకుంటే, ఎండలో పోసిన బియ్యాన్ని గిర్నీలో పట్టించేస్తే ఆ పిండి చాలా బాగుంటుంది. తడిపిండి కాదు, పొడి పిండి అన్నమాట. ఈ పిండికి ఏం చేద్దామంటే దీంట్లో జీలకర్ర వేసుకోవచ్చు, వాము వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, పంచకొళ్ళ కషాయంలాగా అన్నీ కూడా వేయచ్చు మన టేస్ట్ని అనుసరించి. పాలకాయల్ని తీగాను చేసుకోవచ్చు, కారంగాను చేసుకోవచ్చు అండి. కాయలు చేసి పెట్టేసుకుని దాన్ని బెల్లపాకంలో వేసుకోవచ్చు మనం వెన్నుండల్లాగా. అయితే నేను అట్లా చేయట్లేదు, బెల్లంలో వేయటం లేదు, వెన్నుండలు విడిగా చేసుకుందాం. ఇవి జస్ట్ జీలకర్ర, వాము, తర్వాత ఏమో కొంచెం ఉప్పు, కారం, అంత మాత్రం వెన్న వేస్తానండి. కొంచెం అంత వెన్న వేసుకుంటే చాలా మృదువుగా కరకరలాడుతుంటాయి, మొరమొరలాడుతూ వస్తాయన్నమాట. కట్టకటక అనవు, చాలా సాఫ్ట్గా వస్తాయి. మామూలుగా ఒకవేళ వెన్న లేదనుకోండి, మనం అంత నెయ్యి కానీ నూనె కానీ మరకాచి కాచిన దాన్ని వేడివేడి దాన్ని పోస్తే అవి కూడా బాగా వస్తాయండి. వెన్న ఉంటే వేసుకోండి, దీని రుచే వేరుగా ఉంటుంది. కారం వేస్తే మనము నూనెలో వేసినప్పుడు కారం విడిపోతుందండి. ఆసక్తి ఉంటే వేసుకోండి, నేను పెద్దగా ఇంట్రెస్టింగ్గా వేయను. బియ్యపిండి మనం ఒక కప్పు, పెద్ద కప్పు తీసుకున్నాం. కప్పుకి సరిపడా ఉప్పు, తర్వాత ఏమో ఒక ½ టీ స్పూను జీలకర్ర, తర్వాత ఒక 2 చిటికెల వాముని కొంచెం నలిపి, శుభ్రంగానే ఉన్నాయండి. ఇదివరకట్లాగా మనం వాము బాగు చేసుకోవాలి, జీలకర్ర బాగు చేసుకోవాలి, ఆ గోళలు లేవు మనకి, చక్కగా మంచివి దొరుకుతున్నాయి. ఈ నలిపిన దాన్ని వేసేసేయండి. నేనేం చేస్తానంటే ఇలా ఏం చేసినా ఇంగుని చిన్న ముక్కని నీటిలో వేసి నానబెడతామండి. ఇంగు పాలు పోసుకుంటే వాసన భలే బాగుంటుంది. ఇది పక్కన పెడతాం. దీంట్లోకి ఒక సుమారుగా అంత ఒక నిమ్మకాయ అంత వెన్న వేసేసి మొత్తం చక్కగా కలిపేసేయండి. వెన్న చక్కగా కలిపేసామండి. ఇప్పుడు ఈ ఇంగు కలిపిన నీళ్ళను కూడా ఇందులో పోసేయండి. పొడి ఇంగు ఉంది, మన ఎల్జీ ఇంగు డబ్బాలతో వాడుకుంటాం కదా, అది ఉంటే ఒక 2 సార్లు ఇట్లా స్క్వీజ్ చేయించాలి. 2 చిటికెల పిండి కలిపేసాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాము. మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో, ఒక 1/2 కేజీకి 1/2 లీటర్ నీళ్ళు అనుకోండి సుమారుగా. మనం ఏదో కొలత పెట్టుకుంటాం కదా, ఎంత బియ్య పిండి తీసుకుంటే అన్ని నీళ్ళు, అంటే 1కి 1 పెట్టుకుంటే సరిపోతుంది. ఒక కాస్త మందపాటి గిన్నె పెట్టుకోండి. ఈ కప్పు బియ్యపిండి తీసుకున్నాను కదా, కప్పు నీళ్ళు తీసుకుందాం. స్టవ్ వెలిగించండి. నీళ్లు మరగనిచ్చి, మనం అప్పాలు అవి ఎలా ఉప్పుతాం, పిండి ఉప్పటం అంటారు, ఉడికించటం అన్నమాట. స్టవ్ ఆపేసాకే నీళ్ళు బాగా మరిగించడము, వేడి నీళ్ళల్లో పిండి పోసేసి చక్కచక్క కలిపేసేయటము, కలిపేసాక తీసి పక్కన పెట్టుకోవటం అన్నమాట. నీళ్లు తెరులుతున్నాయి చూడండి, సిమ్లో పెట్టేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రెడీగా పెట్టుకున్న బియ్య పిండిని నీళ్ళల్లో పోసేయండి. చక్కచక్క కలిపేయండి. ఇందులో ఆల్రెడీ మనం వెన్నేసాం కాబట్టి పెద్దగా ఉండకడుతుందన్న భయం లేదు. స్టవ్ ఆపేద్దాము.
ఆశాంతం ఒకసారి పైకి కిందకి మొత్తాన్ని చక్కగా కలిపేయండి. స్టవ్ మించి దించకపోతే మనకి ఇది అడుగంటిపోతుంది. ఇక అది అడుగంటకూడదు, మనకు కరెక్ట్గా రావాలి. ఇంగువ గుమగుమలాడుతూ బియ్యపిండి ఉడికిన వాసన వచ్చేస్తుంది, సరిపోతుంది. దీన్ని ఏం చేయాలంటేనండి, పొద్దున్న చేసేసుకుని పక్కన పెట్టుకుని ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకుని మధ్యాహ్నం తాపిగా ఒక 5-6 గంటల తర్వాత కూడా చేసుకోవచ్చు. మనం వేడి నీళ్లు పోసి కలిపిన పిండి అప్పటికప్పుడు చేసుకోవాలి. దీన్ని ఏంటంటే మధ్యాహ్నం చేసుకున్నా మనకు ప్రాబ్లం ఉండదు, తర్వాత ఇవి పగులుతాయి పేలుతాయి ఆ భయం కూడా ఉండదు. తాపీగా చేసుకోవచ్చు. ఎక్కడైనా ఉండుందని అనుమానం ఉంటే ఒకసారి అలా చేత్తో గట్టిగా ఆదిమి ఉండలు గచ్చకాయలు లేకుండా చూసుకోండి. దీన్ని పక్కన పెట్టేయండి. కొంచెం చల్లారాక చేత్తో మెత్తగా పిసికేసి మూత పెట్టి పక్కన పెడదాము. మధ్యాహ్నం అంటే ఇప్పుడు 10 o'clockకి చేసేసామనుకోండి, 2:00కో 3:00కో తాపీగా కూర్చుని చక్కగా ఉండలు చేసుకుని వేయించేసుకోవచ్చు. పిండి ఉప్పి ఉంచుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవటము, చక్కగా బాగా నలిపేస్తే మనకి చపాతీ పిండిలాగా ఎక్కడైనా ఒక ఉండ ఒక చిన్న చిదప ఉండిపోతే అది సెట్ అవుతుంది. ఇంకేం నేతి చేయి కూడా అక్కర్లా. ఇందులో మనం వెన్నేసాం కదా, చూడండి ఇలా జిడ్డుగా అయిందో. ఇలా చేయటం, చిన్న చిన్న ఉండలు తీసుకోవటం, ఒక చిన్న కుంకుడుకాయ గింజంతా ఉండ చేస్తే సరిపోతుంది. ఒక మాట అదిమి తర్వాత చేసామనుకోండి, చక్కగా లోపల పగుళ్ళు లేకుండా వచ్చేస్తుంది, క్రిస్ప్గా వేగుతాయి అన్నీ. ఇదిగో చూడండి, చాలా ఉండలు చేసి పెట్టుకున్నాము. నూనె కాగిందో లేదో చూద్దాం ఒకసారి. నూనె పెట్టేసుకోండి. కొంచెం వెడల్పాటిది, మనం వడలు అవి వేసే ఇలా గుంటగా ఉండేది కాకుండా వెడల్పాటిది పెట్టుకుంటే ఈవెన్గా ఒకేసారి వేగిపోతాయి. పోయి హైలో ఉంచి స్టవ్ బాగా వేడెక్కనివ్వండి. నూనె మరిగాక సిమ్లో పెట్టేసేయండి. నూనె కాగింది. మనం ఏంటంటే ఒకేసారి నూనెలో పెట్టి, మా వాళ్ళంతా నన్ను బెదిరిస్తున్నారు ఇవి పేలుతాయి అని. నాకైతే పేలిన దాఖలాలు ఎప్పుడూ లేవు. నేను మైదా పిండితోటి కూడా చేస్తూనే ఉన్నా. ఎందుకైనా మంచిది మీరు మొదటిసారి చేస్తే కనుక ఇవి నూనెలో వేసి ఒక్క అడుగు వెనక్కి ఉండండి. సిమ్లో పెట్టి నిదానంగా వేగనిస్తే లోపలికంటా వేగుతాయి, క్రిస్ప్గా అవుతాయి. కాస్త నూనె బుడగలు రావడం ఒక రవ తగ్గాక ఓ మాట చిన్న గరిటెతోటి కాస్త దూరంగా మాత్రం ఉండండి, సేఫ్ సైడ్కి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని దగ్గరికి రానివ్వకండి. కదిపితే అవి విడిపోతాయి, సాధారణంగా అతుక్కోవు, మనకి ఇబ్బంది ఏం లేదు. ఇలా వాయిల్గా వేయటము, వేయించేసుకుని పక్కన పెట్టుకోవటం. ఈ పెట్టాలి. వీటిని మనం పాకం పట్టాలని అనుకుంటే కనుక ఇందులో నేను మొదట వేసాను కదా చారెడు, ఇంత ఉప్పు అంత ఉప్పు వేయకూడదు. ఈ జీలకర్ర అవి వేసుకోకూడదు. ఇవి ఇలాగే కరకరలాడుతూ తినడం కోసమే చేసుకుంటున్నాం. పాలకాయలు అంటారు, ఏ ప్రాంతాల్లో ఎలా అంటారో చూడండి. గుండ్రంగా కాకుండా కొంచెం కోల షేప్లో, కాస్త చిన్న ఓవెల్ షేప్ తెస్తే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనకి గారెలాగా కరకరలాడే రంగు కనపడుతుంది కదా, ఈ కలర్ వచ్చినప్పుడు తీసేయండి. ఆయిల్ అస్సలు తీసుకోబండి. ఇవి మనం ఈ నూనె మాత్రం పల్లి నూనెతో అస్సలు చేయొద్దు, సన్ఫ్లవర్ ఆయిల్తో చేసుకోండి. ఇది వరకు డాల్డాతో చేసేవాళ్ళు, మనం డాల్డా వాడడం బాగా తగ్గించేసుకున్నాం కదా, హెల్త్ బెనిఫిట్స్ ఆలోచిస్తున్నాం. చూడండి ఎలా గలగలలాడుతున్నాయో. మొదటిసారి కొంచెం తక్కువ వేసాను, రెండోసారి నూనె కాగుంది, సిమ్లో పెట్టడము, ఎక్కువ వేసేద్దాం. వీటిని ఏంటంటే గారెలాగా ముందుకి వెనక్కి తిప్పటం ఉండదు కదా, కొంచెం మధ్య మధ్యలో కదుపుతూ వేయిస్తే చక్కగా వేగిపోతాయి. ఇవి కొంచెం వేగడానికి సమయం తీసుకుంటాయి. మామూలు మన పచ్చిపిండి వేగినంత స్పీడ్గా వేగవు, ఎక్కువ రోజులు మొరమొరలాడుతుంటే టేస్ట్ మారకుండా కూడా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఉప్పు కారం కావాలనుకుంటే ఒక చిటికెడు కారం కూడా వేసుకోవచ్చు. నేను ఉప్పు జీలకర్ర వాము మాత్రమే వేసా కదా. ఒక 1/4 kg పిండి అంటే ఎంత, ఒక కప్పు పిండికి చూడండి ఎన్ని అయినాయో. ఇంకా ఓ గుప్పెడు మేమంతా కలిసి తినేసాం కూడా ఇందులో నుంచి. సో బౌల్ నిండా వచ్చేస్తాయి ఓ 1/4 kg చేస్తే. ఓ 1 kg పెట్టుకుంటే ముందు ఆ పని చేయడానికి ఎవరినైనా సహాయం తీసుకుని సరదాగా చేస్తామంటే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.